ఈరోజు మన కిచెన్లో మకానా కర్రీ వండుతున్నా. తామర గింజల కూర. ఒక స్పూను ఆయిల్ తీసుకొని 1½ కప్పు తామర గింజలు వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 3 నిమిషాలు ఫ్రై చేయాలి. చేయడం వల్ల మనం కూర వండేటప్పుడు తామర గింజలు మెత్తబడకుండా స్పైసీగా ఉంటాయి. ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక మరొక 4 స్పూన్ల ఆయిల్ వేసి 2 బిర్యానీ ఆకులు వేసి అరకప్పు పైన ఉల్లిపాయ, వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి ఫ్రై చేయాలి. ఉల్లిపాయ ఎంత బాగా ఫ్రై అయితే కూర అంత టేస్ట్ వస్తుంది. ఇందులోగా మనము మీడియం సైజు 4 టమాటాలు మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ చేయాలి. ఒక 10 జీడిపప్పులు, ఒక ఇంచు అల్లము, 7-8 ఎల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర, లవంగాయలు, ఇలాచి, చెక్క, స్పైసెస్ వేసి మిక్సీ పట్టాలి. మెత్తటి పేస్ట్ లాగా పట్టాలి. యాడ్ చేసైనా సరే పేస్ట్ ఇలా మెత్తగా స్మూత్గా పట్టుకోవాలి. పేస్ట్ పట్టుకునేలోగా మరొకసారి ఉల్లిపాయ బాగా కలుపుతూ ఫ్రై చేయాలి. ఉల్లిపాయ మగ్గినాక టమాటా జ్యూసు ఇందులో వేసి బాగా కలపాలి. పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేయాలి. ఆయిల్ బయటికి వదిలేదాకా కలుపుతూ ఉండాలి. బయటికి వదిలిపెట్టేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తే స్పైసీస్ అన్నీ బాగా ఫ్రై అయిపోతాయి. ఇంకా ఆయిల్ బయటకు వచ్చినాక ఒక 3 టీ స్పూన్ల కారం వేయాలి. ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఒక 2 స్పూన్ల ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ½ టీ స్పూన్ పసుపు కూడా వేయాలి. ఇలా అన్నీ ఫ్రై అయ్యాక తీయటి పెరుగు వేసి బాగా కలపాలి. పెరుగు పుల్లది వేయకూడదు. తీయటి వేస్తే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇంకా మసాలా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ బయటికి వదిలిపెడుతున్నప్పుడు 1 కప్పు 1½ కప్పు వరకు వాటర్ పోసి బాగా కలపాలి. గ్రేవీ తగ్గట్టు వాటర్ పోయాలి. 2-3 నిమిషాల్లో తామర గింజలు ఉడికిపోయాయి. ఇప్పుడు కొద్దిగా కసూరి మేతి వేసి కలపాలి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, ఎంతో టేస్టీ ఉన్న తామర గింజల కూర రెడీ అయిపోయింది. అన్నం, చపాతీ, బిర్యానీ దేంతోకైనా సరే ఎంతో టేస్టీగా ఉంటుంది.